హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే. ముందు నిన్న గెలిచిన విన్నర్స్ ఎవరెవరు అనేది మనం చూద్దాం. ప్రసన్న గుంటూరు నుంచి, నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడదాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? మీ పేరు? లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపూర్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఈరోజు ఏం వంట చేశారు మరి? అండి, ఈరోజు ఏం వంట చేశారు? కాలు వినిపించలేదు, ఒకసారి అడగరా మళ్ళీ? ఈరోజు వంట ఏం చేశారండి? వంట వంట కొబ్బరి శనగపప్పు చేశానండి, కూర. ఓకే, ఎస్, వెస్ట్ గోదావరి అంటేనే కొబ్బరి స్పెషల్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. అవును అవునండి, అవును. ఓకే, సరే, మీరు చూస్తూ ఉంటారా రోజు డైలీ ప్రోగ్రామ్? చూస్తూనే ఉంటానండి. నిన్న చేశానండి, నిన్న కాల్ కలిసింది, మాట్లాడాను చాలాసేపు. కాలు ఓకే, ఆన్సర్ కి సమాధానం చెప్పలేకపోయానండి. ఓకే, ఈ రోజు మరి చెప్తారా? ఏమోనండి, చెప్పగలిగితే చెప్తాను. ఓకే, దేని గురించి అడగమంటారు చెప్పండి. మీకు ఎలాంటి దేనికి సంబంధించి క్వశ్చన్ అడగమంటారు చెప్పండి. మీరు హౌస్ వైఫ్ అన్నారు, ఇంట్లో ఉంటారు, ఎక్కువ సినిమాస్ చూస్తారా మీరు? కొత్త సినిమాలు అవి ఏం తెలియదండి, కొత్త హీరోయిన్స్ అలా ఏం తెలియదు. మరి దేనికి సంబంధించి క్వశ్చన్స్ అడగమంటారు చెప్పండి మీరే. చెప్పండి, మీరు అడగండి, చూద్దాం మరి. ఓకే, మీకు ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కాబట్టి గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే చాలా స్పెషల్ కదా. సో ఏమేమి పిండి వంటలు చేశారు, దానికి సంబంధించి ఏమైనా చెప్తారా మీరు? నేనైతే మినపసున్ని జంతికలు చేశానండి. ఓకే, ఏం స్పెషల్ మీ దగ్గర? మా దగ్గర ఈ మినపసున్ని ఇటు ఎక్కువ చేసుకుంటారండి సంక్రాంతికి. తర్వాత పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా, ఇటు వైపు ఆత్రేయపురం అంటే నాకు ఇక్కడ దగ్గరే, చాలా ఫేమస్, మాకు ఇటు దగ్గరే అన్నమాట. ఓకే, స్పెషల్ పూతరేకులు చేయలేదండి. ఓకే, సరే, మీకు ఎలాంటి క్వశ్చన్ అడగను? మీ ఇష్టం అండి, ఈజీగా ఉంది. మా ప్రేక్షకుల కోసం ఏమైనా టిప్ చెప్తారా మరి? పాట పాడడం కానీ ఏదైనా టిప్ చెప్పడం కానీ. పొడుపు కదా వేయమంటారా, మీరు చెప్తారా? నేనా? వేయండి. అది ఒక కాయ అండి. అది ఒక కాయ. కాయ. దాంట్లో గుజ్జు ఉండదు. ఓకే, గింజలు ఉండవు, తొక్క కూడా ఉండదు. ఓకే, అది ఏంకాయ. టెంకాయ? టెంకాయ అండి. దాంట్లో కొబ్బరి ఉంటుంది కదండి. నాకు తెలీదు, మీరే చెప్పేయండి. చెప్పండి ఇంకొకసారి. మమ్మల్ని బాగా ఊరిస్తూ ఉంటారు కదా ఆన్సర్ కోసం. దొరికారు నాకు. తలకాయ అంటారా? కాదండి, తలకాయలో కొంచెం గుజ్జు ఉంటుంది కదండి. సరే, మొట్టికాయనా మరి? అది కరెక్ట్ అండి, మొట్టికాయ, లెంపకాయ. ఓకే, మరి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? నన్ను అడిగారు కదా. మీరు చెప్పగలిగేదో నేను అడిగాను, చూసారా మరి? ఓకే, మీ వాయిస్ బాగుంది, ఒక పాట పాడతారా మా కోసం, మా ప్రేక్షకుల కోసం? లేదు లేదు, చెప్పండి. నిన్న పాడానండి, ఓడిపోయాను, ఇవాళ పాడను. అవునా? పోనీ టిప్ చెప్పండి, ఏదైనా టిప్ చెప్పండి. బ్యూటీకి సంబంధించి అయినా, లేకపోతే కిచెన్కి సంబంధించి అయినా, ఏదైనా. లక్ష్మి గారు. ఓకే ఓకే, ఒక్క సెకండ్ చెప్పండి. పచ్చిపాలు. లక్ష్మి గారు వినిపిస్తోందా? లైన్ డ్రాప్ అయింది, సిగ్నల్ చూసుకొని ఒకసారి కాల్ చేసి మాట్లాడుతూ ఉండండి. రైట్, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి. హాయ్. హలో. హలో, మీ పేరు చెప్పండి. భార్గవి అండి. భార్గవి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినుకొండ అండి.
హలో, మీ వాయిస్ స్లోగా ఉన్నదండి. మీ వాయిస్ నాకు వినిపిస్తోందండి, క్లియర్గా ఉంది. హలో? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? భార్గవి గారు. వినుకోండి. వినుకొండ. వినుకొండ భార్గవినండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫ్. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. ఓకే, చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అన్నారు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అలాగే సంక్రాంతి వస్తోంది, సో ఎలాంటి పిండి వంటలు చేశారు ఏంటి? అండి. హ్మ్? హలో హలో, వినిపిస్తుందా అండి? హలో, చెప్పండి. ముక్కోటి శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ముక్కోటి టీం వాళ్ళందరికీ ఏకాదశి కూడా చెప్పండి, మన శుభాకాంక్షలు. టీం వాళ్ళందరికీ కూడాను. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరి తరపున నేనే థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు ముక్కోటి ఏకాదశి కదా, గుడికి వెళ్ళారా పోనీ? వెళ్ళొచ్చామండి, వెంకటేశ్వర గుడికి పోయొచ్చాం. ఓకే, ఇంకా చెప్పండి, ఇంట్లో ఏమేం చేశారు ఏంటి? ముక్కోటి ఏకాదశి, అదే విధంగా సంక్రాంతి కూడా వస్తుంది మనకు ముందు. సంక్రాంతి కంటే మామూలుగా అరిసెలు, చక్కెరలు, కజ్జికాయలు చేసామండి. ఓకే, ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటామండి. అయితే టీవీ బాగా చూస్తారనమాట మీరు. చూస్తుంటామండి. కొంచెం సినిమాలు పెద్దగా మాట్లాడరా, చూస్తారా మీ పోనీ? వాయిస్ ఎందుకో వినిపించటం లేదు. అవునా, సినిమాలు చూస్తారా పోనీ? ఏంటండి? సినిమాలు చూస్తారా? తక్కువ అండి, సినిమాలు తక్కువ అండి. టీవీ ప్రోగ్రాంలు ఎక్కువ చూస్తూ ఉంటాం, మామూలుగా భక్తి కార్యక్రమాలన్నీ. ఓకే ఓకే, సరే. మీరు ఏదైనా పాట పాడడం కానీ టిప్ చెప్పడం కానీ చెప్తారా? 2 లైన్స్ పాడతానండి. ఓకే, పాడండి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి ఆ నవ్వు. అంతేనండి. ఓకే, బాగా పాడారు. మీ పేరేంటి మేడం? మమత అండి. ఏంటండి? మమత. సమంత. మమత. మమత. ఓకే ఓకే, బాగుంది, డ్రెస్ బాగుంది వాళ్ళ, మీ శారీ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు మూవీస్ చూస్తా అని అంటున్నారు కదా, నేను మీకోసం ఒక క్వశ్చన్ అడగనా మూవీస్ కి సంబంధించి? కొంచెం ఈజీ క్వశ్చన్ అడగరా? నేను ఈజీగానే అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనండి. మహాసముద్రం మూవీ ఉంది కదా, ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఎవరు? పేర్లు చెప్పండి. దాని మీద రావటం లేదండి. మీకు 30 సెకండ్స్ టైం ఉంటుంది కదా. వచ్చిందండి. పేర్లు పేర్లు చెప్పండి. మహాసముద్ర సినిమాలో హీరో హీరోయిన్లు. టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ, మీకు 10 సెకండ్స్. హైదరీనండి. సిద్ధార్థ. ఓకే, ఇంకా కాల్ కట్ అవుతుంది, టైం కూడా అయిపోతుంది. చెప్పండి, ఇంకా 3 ఉన్నారు, ఒక హీరో ఉన్నారు, 2 హీరోయిన్లు ఉన్నారు. ఇంకా భార్గవి గారు టైం అయిపోయిందండి. నెక్స్ట్ టైం కాల్ చేయండి, నెక్స్ట్ టైం మాట్లాడండి, ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో హలో. హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? మీ పేరు? చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఓ, థ్యాంక్ యూ అండి. మీ ప్రోగ్రామ్స్ లో మమత గారు యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఏంటండి? నాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి. మీ పేరు? కీర్తన అండి. కీర్తన, కొంచెం గట్టిగా మాట్లాడతారా? గట్టిగానే మాట్లాడుతున్నానండి నేను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఈరోజు ముక్కోటి ఏకాదశి టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళాను, మార్నింగ్. మేము శ్రీవైష్ణవం అన్నమాట. ఓకే, ఏం స్పెషల్ చేశారు ఈరోజు? ఇవాళ చక్కెర పొంగలి, కట్టు పొంగలి. ఓకే, సంక్రాంతి కూడా వస్తుంది కదా, దానికి ఏం స్పెషల్ చేశారు మరి? ముందుగా మన బీఆర్కే న్యూస్ అందరికీ కూడా, ఎవరైతే బ్యాక్ ఎండ్ టీమ్ పనిచేస్తున్నారో, మన యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బీఆర్కే తరపు నుంచి అలాగే నా తరపు నుంచి కూడా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళు ఇలాంటి సంక్రాంతులు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మంచి మనసుతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా బీఆర్కే నుంచి అలాగే నా నుంచి మనస్ఫూర్తిగా మీరు ఇంకా మంచి మంచి పండుగలు అన్నీ మంచిగా జరుపుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. సో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో ఇంట్లో?
నేను టైపింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తారు. అవును. ఓకే. అంటే ఈ మధ్య అందరూ కూడా మన లేడీస్ అందరూ కూడా డిజైన్స్ అడుగుతున్నారు కదా, అవును. మనకి యూజీ బోర్డ్ దొరికింది. ఓకే, టైలరింగ్ సంబంధించి అయినా లేకపోతే క్లోతింగ్ కి సంబంధించి అయినా ఏమైనా టిప్ చెప్తారా? టైలరింగ్ అండి, టైలరింగ్ కి సంబంధించి కాదు కానీ బ్యూటీ టిప్ చెప్తాను. నేను ఓకే, బ్యూటీ చెప్పండి. ప్రిఫరెన్స్ ఇస్తాను. మ్మ్. ఇప్పుడు మనం ఇంట్లో కలబంద మొక్క పెంచుకుంటాం అందరం, కలబంద. ఓకే, అలోవెరా. కానీ దాని విలువ, దాని విశిష్టత మనకు తెలియదు. దాని విలువ మనకు తెలియదు. ఓకే, చెప్పండి. మన ఇంటి ముందే ఉంటుంది కదా అని సులకనగా తీసి పడేస్తాం దాన్ని. కాకపోతే దాని వల్ల లాభం ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు మ్మ్. అలోవెరా జెల్ ఫేస్ కి అప్లై చేసి మార్నింగ్ లేవగానే కూల్ వాటర్ తో కనుక కడుక్కుంటే మ్మ్. ఫేస్ గ్లో ఉంటుంది. అది ఓకే. కాకుండా మొహం మీద ఎటువంటి డార్క్ స్పార్కిల్స్ ఉన్నా ఏమున్నా కూడా పోతాయి అన్నమాట. ఓకే, యాక్చువల్ గా జ్యూస్ కూడా తాగితే మంచిది అనేసి అని చెప్తా అది ఇంకోటి కూడా చెప్తాను. మీరు ఎలాగో అన్నారు కాబట్టి, షుగర్ ఉన్న వాళ్ళు రోజుకి ఒక స్పూన్ అలోవెరా జెల్ కనుక తీసుకుంటా ఉంటే షుగర్ నార్మల్ కంట్రోల్ లో ఉంటుంది. ఓ, ఇది మంచి టిప్ అండి. ఎందుకంటే ఈ మధ్య ఎవరికి చూసినా ఎందుకంటే కూడా అది తెలియదు షుగర్ ఎవరికి. అనేది ఉంటుంది. ఆయుర్వేదంలో వాడేది కూడా అది మెడిసిన్ వాడతారు. మంచి టిప్ ఆయుర్వేదంలో చెప్పారు. ఎక్కువ వాడతారు అలోవెరా. ఓకే, చాలా మంచి టిప్ అయితే చెప్పారు కీర్తన గారు. అదే విధంగా మీకు ఒక క్వశ్చన్ అడగచ్చా మరి? నేను ఇంట్లో అండి, నేను ఈ ఛానల్లో ఎప్పటి నుంచో చూస్తాను కానీ మీకు విషయం చెప్తే నమ్మరు. ట్రై చేసి ఒక ఫోన్ తీసుకెళ్లి పక్కన పెట్టేసాను. అయ్యో, ట్రై చేయండి, ఏం కాదు. మన కీస్ ఉంటాయి కదా, కీస్ లోపలికి వెళ్ళిపోయినాయి మొత్తం. రీడైల్ కొట్టి మొత్తం అది పోయింది మొత్తం. బీఆర్కే న్యూస్ లో ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మీరు? నాకు లైవ్ న్యూస్ ఎక్కువ ఇష్టం అండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటామో తెలియదు. అలాంటిది లైవ్ ఎక్కువ న్యూస్ చూస్తాను నేను. ఓకే. ఎందుకంటే మన బీఆర్కోలో ఏంటంటే కూడా ఏదైనా వెంటనే జరిగిన కూడా వెంటనే మనకి ఒక అలారం లాగా లైవ్ న్యూస్ వేసేస్తారు. ఓకే. ఓకే, అది బాగా ఫాలో అవుతాను నేను. నాకు లైవ్ అంటే బాగా ఇష్టం. అలాగే ఫాలో అవ్వండి. అదే విధంగా మీరు ఇంట్లో ఉంటానని చెప్తున్నారు, అలాగే టైలరింగ్ చేస్తానని చెప్తున్నారు. ఓకే, ఇంటికి కిచెన్ కి సంబంధించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? ఏంటండి? మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్తారా? ట్రై చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఎక్కువగా న్యూస్ కూడా ఫాలో అవుతానని చెప్తున్నారు కదా, కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మీరు 20 seconds లో ఆన్సర్ చేస్తే మీరు కూడా పట్టు చీర గెలుచుకుంటారు. అడగండి. ఓకే, ఫస్ట్ భారతదేశంలో ఏ బ్యాంకును స్థాపించారు? భారతదేశంలో అండి? మీ టైం స్టార్ట్ అయిపోయింది. క్లూ ఇస్తారా అండి? ఆలోచించండి. నేను అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ బ్యాంకును స్థాపించారు? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అండి? మీకు ఎలా తెలుసు? అంటే నేను యాక్చువల్లీ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఫాలో అవుతాను. అవునా, ఇది కరెక్టే అంటారా? అనుకుంటున్నాను. ఒకవేళ కరెక్ట్ అయితే నా అదృష్టం, లేకపోతే మళ్ళీ ట్రై చేస్తాను. మా బీఆర్కే మా కోసమేగా పెట్టింది. ఎక్కడ స్థాపించారు చెప్తారా? హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ప్లేస్ అండి? ప్లేస్ తెలీదండి. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం కూడా కాల్ చేయండి. క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్ చేసి అప్పుడు పట్టు చీర గెలుచుకోండి. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చీరాల మేడం. ఓకే, మీ పేరు? రమణాదేవి మేడం. రమణాదేవి. ఏం చేస్తూ ఉంటారండి? టైలరింగ్ చేస్తాను మేడం. టైలరింగ్ చేస్తారు. హ్యాండ్లూమ్ వర్క్. హ్యాండ్లూమ్ లో. ఓకే, హ్యాండ్లూమ్ లో వర్క్ చేస్తాను చీరాల. ఓకే. ఓకే, చీరలు నేస్తారా బాగా? చీరాల అది మగ్గాలు కాదు మేడం, హ్యాండ్లూమ్ మేడం. ఓకే, హ్యాండ్లూమ్ షాప్. ఓకే. మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తూ ఉంటారండి? మా బాబు లాయర్ మేడం. ఓకే. ఇంట్లో ఎక్కువగా ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా ఉండే టైంలో వంట చేస్తాను మేడం. టైం అయిపోతుంది, షాప్కి వెళ్తాను మేడం. ఓకే. సో కాల్ చేశారు కదా, మా ప్రేక్షకులకి ఏమైనా టిప్ కానీ పాట పాడడం కానీ ఇలా ఏమైనా చేస్తారా? ఇంకా పొడుపు కథ అడుగుతా మేడం. ఓకే, నాకు అడుగుతారా? కట్టెలు లేని చెట్టు మేడం. కట్టెలు లేని చెట్టు. చెట్టు. కట్టెలు లేని చెట్టు.
చెట్టు. Yes. కట్టెలు లేని చెట్టు. అంతేనా, దీనికి ఇంకేమైనా ఉన్నాయా? అంతే అంతే మేడం, అంతే. అంతే పొగనా అండి? మేడం. పొగ. కట్టెలు లేని చెట్టు మేడం. కట్టెలు లేని చెట్టు. చెట్టు. నాకు తెలియట్లేదండి, మీరే చెప్పండి. అరటి చెట్టు మేడం. అరటి చెట్టు. దానికి కాడ ఉంటుంది కదా? కాడలు ఉండవు, ఆకులు మాత్రమే ఉంటాయి, అరటి ఆకులు. ఓకే తర్వాత గాలి వస్తుంది. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే ఓకే మేడం. ఓకే సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్తారా? ఓకే మేడం. ఓకే, మీరు మూవీస్ చూస్తూ ఉంటారా ఎక్కువగా ఇంట్లో? మూవీస్ తక్కువ మేడం, న్యూస్ చూస్తూ ఉంటాం అట్లా. రీల్స్? న్యూస్ 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 చూస్తారు. Yes. ఓకే, న్యూస్ చూస్తా అంటున్నారు కాబట్టి నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? అడగండి మేడం. ఓకే, చాలా సార్లు మొట్టమొదటిసారిగా చేశాను కానీ అడగండి మేడం. ఇంతకుముందు చాలా సార్లు చేశాను ఫోను, కానీ కలవలేదు. ఓకే, గెలవలేదు. పోనీ పాట పాడతారా మా వాళ్ళ కోసం? నో మేడం, పాటలు లేదా? రావు నాకు. ఒక టిప్ చెప్తారా పోనీ? టిప్స్ కూడా రాదు మేడం, అందుకని పొడవుగా చెప్పాను. సరే, నేనే క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. మీరు న్యూస్ ఎక్కువ చూస్తా అంటున్నారు, లైవ్ ఎక్కువ ఫాలో అవుతా అంటున్నారు, జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఫాలో అవుతా అనేసి అని చెప్తున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి మేడం. ఓకే, మొట్టమొదటిసారిగా వన్డే మ్యాచ్ను ఇండియా ఏ దేశంలో ఆడింది? టైం స్టార్ట్ అయిపోయింది, 20 సెకండ్స్ కదా, టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు అక్కడ స్క్రీన్ పైన కూడా క్వశ్చన్ అనేది ఉంటుంది, మీరు ఒకసారి చూసుకొని అది చెప్పండి. టైం అయిపోతుంది. ఇండియా దేశం, మన దేశంలోనే ఆడింది మేడం, భారతదేశంలోనే. లేదండి, మొట్టమొదటిసారిగా వన్డే మ్యాచ్ను ఇండియా ఏ దేశంలో ఆడింది? ఇండియా ఎక్కడ ఆడింది అని అర్థం, ఏ దేశంలో ఆడిందని. ఆస్ట్రేలియా మేడం. లేదండి, రాంగ్ ఆన్సర్. టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేయండి. రైట్, ఇక నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్ అండి, అస్సలు వాయిస్ వినిపించట్లేదండి. అవునా, మీ వాయిస్ నాకు క్లియర్గా ఉందండి. వినిపించట్లేదండి మీ వాయిస్. ఓ, నా వాయిస్ మీకు వినిపించట్లేదా? హలో హలో, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ముందుగానే. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు కూడా. ఎస్ ఎస్. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? అమ్మా, నా పేరు మాధురి అండి, బెంగళూరు నుంచి చేస్తున్నాను. యామిని గారితో మాట్లాడాను, పద్మా గారితో ఓడిపోయాను. ఇప్పుడు మమతాతో మాట్లాడుతున్నాను. విన్ అవ్వాలనుకుంటున్నా. విన్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి? విన్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఏమో, మీరు వచ్చారు కదా, విన్ అవుతానేమో. ఇప్పుడు 4th టైమో 5th టైమో గుర్తు కూడా లేదు, 5 సార్లు పోయింది. అయ్యో. సరే, ఏం చేస్తూ ఉంటారు మీరు బెంగళూరులో? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారా, టీవీ ఎక్కువ చూస్తూ ఉంటారా? టీవీలు ఎక్కువ చూడవండి. ఇక్కడ మేము ఉండేది గుంటూరు కదా, అవి ఎక్కువ తెలుగు ప్రోగ్రాలు రావండి, కొన్ని వస్తాయి. ఇప్పుడు బీఆర్కే న్యూస్ చూస్తాము, కొన్ని న్యూస్ ఛానల్ చూస్తుంటాం అన్నమాట. ఓకే, బీఆర్కే న్యూస్ చూస్తా అంటున్నారు కదా, బీఆర్కే న్యూస్ లో ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు ఇందాక వచ్చింది కదండి, వైకుంఠ వచ్చింది కదా. ఏంటండి? బరాబర్ న్యూస్ చూస్తాము. బరాబర్ న్యూస్ ఎవరు చేస్తారు తెలుసా మీకు? న్యూస్ తర్వాత మా న్యూస్ ఎక్కువ పెట్టుకుంటారండి. ఓకే, పనిలో ఉంటాం కదా. మీకు ఈ అన్ని ప్రోగ్రామ్స్ లో ఏది బాగా నచ్చుతుందండి మాధురి గారు? చెప్పండి, మీకు ఈ అన్ని ప్రోగ్రామ్స్ లో ఏది బాగా నచ్చుతుంది? ఏది బాగుంటుందంటే పుట్టింటి పట్టు చేరండి, పుట్టింటి పట్టు చేరిస్తారంటే అందరికి అదే కదా నచ్చుతుంది. అవునా, బరాబర్ ముచ్చట్లు నచ్చవా మీకు? నచ్చుతాయి. ఏంటి ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఎవరివే లేడీస్ కి ఏంటంటే ఎన్ని బీరువా నిండా చీరలున్నా ఒక చీర ఇస్తారంటే సరిపోవు, మళ్ళీ నెక్స్ట్ కొనాల్సిందే.
హలో మాధురి గారు. కొంచెం బాగుంటాయి, చూస్తానండి. ఓకే ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? హలో, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారండి మాధురి గారు? ఏంటండి? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? ఖాళీగా ఉంటాను. ఖాళీ ఎక్కడండి, ఇంట్లో పనితోనే అయిపోతుంది. అలా ఖాళీగా ఉన్నప్పుడు అంటే మా వారు ఎక్కువ టీవీ చూస్తుంటారు, వింటుంటారు న్యూస్ అవి. ఓకే. పనులు అయిపోతాయండి, ఎక్కువ ఏమి ఉండదు. అలా ఉంటే కాసేపు ఏదో దేవుడి పుస్తకాలు వెళ్తా చదువుకోవడం, విష్ణు ఇవాళ ఏకాదశి కదా, పూజ చేసుకుంటాం, విష్ణు శాస్త్రం చదువుకోవడం, అలా ఏదో చేసుకుంటాం. ఓకే మాధురి గారు, మీరు ఒక టిప్ కానీ పాట పాడడం కానీ మా ప్రేక్షకుల కోసం చేస్తారా? పాట పాడాను, ఓడిపోయాను. ఏం చెప్పాలా అదే ఆలోచిస్తున్నా. టిప్ చెప్పండి. సరే, ఒక పొడుపు కథ అడుగుతాను, ఉండండి. అందరూ పొడుపు కథలే అడుగుతున్నారు, మీరు టిప్ చెప్పండి. పొడుపు కథ కాదు, ఒక ఇదే అన్నమాట. ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ప్రతి ఫంక్షన్ కి ప్రతి దానికి ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పండి? ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఒకసారి మళ్ళీ అడగరా? ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రతి ఫంక్షన్ కి ప్రతి శుభకార్యానికి వాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళు లేకపోతే అవ్వదు. వాళ్ళు లేకపోతే అవ్వదు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రతి శుభకార్యానికి ఉంటారు. ఎవరు ఎవరు? పసుపు కుంకుమ గంధమా? వచ్చిందండి ఆన్సర్. పసుపు కుంకుమ గంధం 3. అదొకటి. తర్వాత తాంబూలం. మనం ఏ ఫంక్షన్ చేసినా ఆకు ఒక్క ఉండాలి కదా. మీరు ముగ్గురే చెప్పారు కదా. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఓ థ్యాంక్ యూ. అయితే నేను గెలిచేసినట్టే. ఈజీ క్వశ్చన్ అడగండి, మీకు ఈజీది ఇచ్చాను చూసారా. నేను కూడా ఓకే. నేను ఒక క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? అడగండి. ఏ క్వశ్చన్ అండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. అడగండి, ఈజీగా అడగండి. ఈసారి అండి, ఐదోసారి. ఇది శారీది కాదు, నేను సరదాగా అడుగుతున్నాను. సరదాగానా? అడగండి అడగండి. ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా ఏంటి? ఉత్తరం పోస్ట్ లో వేస్తామండి, దక్షిణం ఉండిలో వేస్తామండి. ఏంటి? ఉత్తరం పోస్ట్ లో వేస్తాం, దక్షిణం పోస్ట్ బాక్స్ లో వేస్తాము, దక్షిణం ఉండిలో వేస్తాం, దేవుడు ఉండిలో. అమ్మా, మీరు అసలు మామూలుగా లేరండి మాధురి గారు. సరే, నేను మీకోసం ఇప్పుడు శారీ కోసం నాకు లక్కు కలిసి వచ్చిందండి ఈరోజు. ఓకే, నేను ఇప్పుడు మీకోసం ఈజీగా అడగమన్నారు కదా, ఒక పిక్చర్ అనేది అక్కడ బ్లర్ లో మేము వేస్తాము, అది ఎవరు అనేది మీరు చెప్పాలి. పిక్చర్ నాకు కొంచెం సైట్ ఉందండి, కనిపించదు. అయ్యి ఇప్పుడు క్వశ్చన్ కాదా, ఇది క్వశ్చన్ అనుకొని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను నేను. సరే, క్వశ్చన్ అడగనా పోనీ? పురాణాలు కానీ సినిమా అంటే నాకు కొంచెం సైట్ ఉంది, కనిపించదండి, అందుకని. ఓకే, క్వశ్చన్ ఏదైనా అడగండి. ఓకే, క్వశ్చన్ అడగనా పోనీ? అడగండి అడగండి. ఓకే, అడిగేస్తున్నా మరి. గట్టిగా అడగరా? ఋష్యశృంగుడి తండ్రి ఎవరు? ఋష్యశృంగుడు తండ్రి ఎవరా? టైం స్టార్ట్ అయిపోయింది. ఎవరంటే చెప్పేస్తాను, శాంతాదేవి అని. అర్థం కాలేదు, గుర్తు రావట్లేదమ్మా. మళ్ళీ అడగనా క్వశ్చన్? మీకు అక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది చూడండి నంబర్. విబంధకుడు ఎవరండి? విబంధకుడు. ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. వినిపించట్లేదమ్మా మీ వాయిస్ క్లారిటీగా చెప్పండి. విబంధకుడు. రైట్ ఆన్సర్ మాధురి గారు, మీరు గెలిచేశారు. కంగ్రాచులేషన్స్ అండి మాధురి గారు. చూసారా, మమతా వచ్చినప్పుడు గెలుస్తారు అని అని చెప్పి మీరు అనుకున్నారు, గెలిచారు. అంటే మరి గుర్తుపెట్టి సంక్రాంతి కదా, మరి పుట్టింటోళ్ళు ఉంచుకోవాలి కదా. మమతా కూడా మీకు అలాగే గుర్తుండిపోవాలి. రైట్, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో 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 వాయిస్ వినిపిస్తోందా అండి? వినిపిస్తోందండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? వైజాగ్ అండి, లక్ష్మి. వైజాగ్ నుంచి లక్ష్మి. ఏం చేస్తూ ఉంటారు?
ఇంట్లోనే ఉంటాండి. హౌస్ వైఫ్. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళామండి, లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఓకే ఓకే. ఏం స్పెషల్ చేశారు అయితే? స్పెషల్ ఏం లేదండి, మ్మ్. ఇవాళ ఉపవాసం. మీ వాయిస్ క్లారిటీగా లేదండి, కొంచెం సిగ్నల్ దగ్గరకు వచ్చి ఉపవాసం మాట్లాడండి. అండి, ఆ? ఉపవాసం అండి. ఉపవాసం. ఉమ్. ఓకే సరే, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తామండి. ఓకే. మూవీస్ చూస్తారా? న్యూస్ చూస్తుంటాం. మూవీస్ న్యూస్ అన్నీ చూస్తారా? మూవీస్ తక్కువే అండి. మూవీస్ తక్కువ, న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో బీఆర్కే న్యూస్ ఫాలో అవుతున్నారా లేదా మరి? అన్ని ఛానల్స్ చూస్తుంటాం అండి దాదాపు. ఓకే. ఎక్కువగా ఏ న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు? ఏ న్యూస్కి సంబంధించి ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు? ఎక్కువ news- టీవీ9. టీవీ9. ఏ బీఆర్కే చూడాలనిపించట్లేదా? అంటే ఇది కొత్త ఛానల్ కదండి, చూస్తున్నామండి. కొత్త ఛానల్ కాబట్టి మీరు చూడాలి కదండి. అవును, చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే కదా. అవునండి. సో చెప్పండి, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అంటే పిల్లలు ఉన్నారా? మనవాళ్ళు ఉన్నారండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? అంటే గార్డెనింగ్ అది చేస్తాము. ఓకే వాకింగ్. ఓకే సరే, ఉపవాసం అన్నారు. అదేవిధంగా మీకు చాలా తెలిసే ఉంటాయి. మా ప్రేక్షకుల కోసం ఏవైనా టిప్స్ కానీ చెప్పడం చెప్తారా? టిప్స్ ఏమీ రావండి. ఆ? పాట పాట పాడతారా? అయితే పాడండి. ఓకే. శక్తి సహిత గణపతి శంకరాదిసేవితం విరాక్త సకల మునివరసురా రాజ వినుత గురుగుహం భక్త విపోషకం భవసుతం వినాయకం భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపాదాంబుజం భావయామి. ఓ థ్యాంక్ యూ అండి, బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. ఓకే, క్వశ్చన్ అడిగేనా? అడగండి. ఓకే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జీడిపప్పును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? జీడిపప్పు అండి. జీడిపప్పు ఏ రాష్ట్రంలో? చెప్పండి. జీడిపప్పును భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది? టైం స్టార్ట్ అయిపోయింది. సౌత్. చిన్న క్లూ ఇస్తారా? రాష్ట్రం అండి, నార్త్ సైడ్ అండి. మహారాష్ట్ర అండి. లేదండి, నార్త్ సైడ్. అదే మహారాష్ట్ర. లేదు, మీ టైం అయిపోతోంది. దగ్గరికి వచ్చారు. ఒరిస్సా అండి. లేదండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టైం కాల్ చేసి అప్పుడు ఆన్సర్ చేసి హ్యాపీగా చీర గెలుచుకోండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.